ఒప్పుకోలు వర్తమాన నిమిత్తమై 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాడను. మళ్ళీ చదువుకుందాం, అందరూ చదవండి, గట్టిగా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాడను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ప్రభు సన్నిధిలో మన యొక్క తప్పిదాలను ఒప్పుకొని నూతన పరచబడు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. కొన్ని గడియలలోనే పాతదైపోయిన ఈ 2025వ సంవత్సరం మనం ముగించుకొని 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. మరి దేవుని పిల్లలుగా ఈ సంవత్సరమంతా ప్రభువు మన ఎడల చూపిన ప్రేమ, నమ్మకత్వం, మంచితనం, మనం ఎంతో అపనమ్మకస్తులమై ఉన్నప్పటికీ కూడా ఆయన మన పక్షం చేసిన గొప్ప కార్యాలను, ఆయన మంచి వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ సంవత్సరం ఆయనకి ఎలా జీవించామో గుర్తు చేసుకుందాం. జనవరిలో ఎలా ఉన్నాం, ఫిబ్రవరిలో ఎలా ఉన్నాం, ప్రతి మాసం ప్రభువును మనం ఎలా సేవించాం, ఆయన ఆశించిన రీతిగా మనం నడుచుకున్నామా, లేక మన ఇష్టానుసారంగా నడుచుకున్నామా? సంవత్సరం అనేది దయాకిరీటము అన్నాడు. ఈ సంవత్సరం మనకు దయాకిరీటంగా దేవుడు ఇవ్వబోతున్నాడంటే మరి మనం ఇంకా ఎంత కృతజ్ఞులమై ఉండాలి. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. కేవలం రక్షించబడినప్పుడు మాత్రమే కాదు. చాలామంది రక్షణ కొరకు మాత్రమే అనుకుంటారు. రక్షించబడినప్పుడు నూతన పరచబడతాం, పాతవి గతిస్తాయి. అయితే ఇంకా మిగిలి ఉన్న పాతవి కూడా గతించిపోవాలి. దినదినము కూడా ఆయన యందుంటే మనం క్రొత్తగా చేయబడతాం. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మన నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఆయన యందు ఉన్నామా? రక్షణ లేకపోతే నేను పాపిని ప్రభుని ఒప్పుకొని ఆయన యొక్క కృపను మనం పొందాలి. ఎందుకంటే దినాలు చాలా భయంకరం. ఎప్పుడు ఏమి ఎక్కడ ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. మేము ఇంట్లో నుంచి బయలుదేరాం. అమ్మగారు, పిల్లలు ఆటోలో వచ్చారు, నాతో పాటు ఆయన షైని వచ్చారు. ఇక్కడ స్వర్గం రెస్టారెంట్ ఉంది కొండపల్లి బస్ స్టేషన్ దగ్గర. అటు ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న ఒక లారీ బిర్యానీ తీసుకొని ఇంటికి సంతోషంగా తిందాము అని వెళుతున్న వ్యక్తిని కొట్టేసింది. మెదడు చిట్లింది, బయటపడింది, మొత్తం రక్తం రోడ్డంతా. మేము అదే దారిన అప్పుడే వస్తూ ఉన్నాం బండి మీద, ఆటోలలో. ఎంత భయానకం! పాపం వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు
ఇంట్లో ఎంత ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షణ లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనకి ఎవరిస్తారు కాపుదల? మనం ఇంకా దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాము. ఈనాడు భార్యా బిడ్డలతో పిల్లా పాపలతో మనం క్షేమముగా ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. అదెంత దయ! నా సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందరు అన్నాడు. ఏదైనా చిన్నది జరిగినా అసలు ఈ రాత్రి మనం సంతోషపడే వాళ్ళమా? రేపటి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంతో ఎదుర్కొనే వాళ్ళమా? మరి మనకి ఎందుకు కృతజ్ఞత లేకుండా పోతా ఉంది? మనం ఎందుకు కుటుంబముతో ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నాం? మన పిల్లలు అందరినీ ఎందుకు సమకూర్చుకోలేకపోతున్నాం? సరే, రక్షణ లేని వారంటే రారనుకోండి, రక్షణ పొందిన వారిని నీవు కంట్రోల్ చేయగలిగి చెప్పగలిగిన నీ పిల్లలను కూడా నువ్వు నీ ఇంటికి, దేవుని ఇంటికి తీసుకురాలేదంటే మరి ఎవరి భద్రత వలన మనం కాపాడబడుతున్నాం? క్రీస్తులో మనం ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ నూతనపరచబడుతూ ఉండాలి. ఆయన వచ్చేంత వరకు. పాతవి గతించెను అన్నాడు. నువ్వు పాత వాటితోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం అనుకుంటున్నావా? అప్పుడు మనకి, నామార్థక క్రైస్తవులకి, అన్యులకి వ్యత్యాసం ఏముంటుంది? మరి ఈ వేడుకలు మనం మాత్రమే కాదు సుమా, అందరూ సర్వప్రపంచమంతటా కూడా నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్నారు. ఎవరికి సంబంధించినట్టుగా వారు చేసుకుంటున్నారు. లోకస్తులు చక్కగా విందు వినోదాలు, త్రాగడం, ఇంకా వాళ్ళకి ఏ విధమైన జల్సా కార్యక్రమాలు అవసరమో అవన్నిటినీ ఏర్పరచుకుంటున్నారు. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో వాక్యం విని, ప్రార్థన చేసుకొని, పరిశీలన చేసుకొని ఇంకా నూతనపరచబడాలి దేవుని కొరకు. ఈ వచ్చరం నేనేం చెయ్యలేదు, దాన్ని చేయాలని ఆశపడతా ఉన్నారు. అడి ప్రియులరా, నువ్వు ఏ కోవకు చెంది ఉన్నావు? నామార్థకంగా ఉండకూడదు. రెండవది, దేవునిలో పాతవి విడిచిపెట్టాలి. నేను రక్షించబడ్డానండి, నేను ఎప్పుడో నూతన సృష్టి అయ్యాను అని మనం చెప్పచ్చు, కానీ ఇంకా మిగిలిన పాతవి మనలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని విడిచి, అంటే ఒప్పుకొని విడిచిపెట్టి నూతన వచనంలోకి వెళ్ళాలి. ఆయన స్వారూప్యం, ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. చెప్పే సంగతులు కొత్తవేమీ కాదు, ఇదివరకు మనం ఎన్నోసార్లు విన్నాం. ఎంతోమంది దైవజనులు ఏకాంతంగా మోకాళ్ళ మీద దేవునితో మంచి సావాసం కలిగి చక్కగా ధ్యానించి మన ముందు విడిచిపెట్టారు. ఆ జీవాహారాన్ని మనం తీసుకొని బలం పొందుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఆ సత్యాలను మనం గ్రహించి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. మొట్టమొదటిగా పాతవి గతించెను అన్న మాటలో పాతది ఏమి గతించాలి? లేవియాకాండం 13వ అధ్యాయము 11వ వచనం. లేవియాకాండం 13వ అధ్యాయము 11వ వచనం. 90వ పేజీ. అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము. నాతో చెప్పండి, పాతదైన కుష్టము. మనం ఏం విడిచిపెట్టాలి అంటే పాతదైన కుష్టాన్ని విడిచిపెట్టాలి. పాత నిబంధనలో కుష్టము, దానికి ఆత్మీయ అర్థం లేదా సూచన పాపమునకు సూచన. కుష్టమునకున్న లక్షణాలు పాపమునకు ఉన్నాయి. ఒకడికి కుష్టము రాగానే వాడిని వెలివేస్తారు. సమాజం వెలుపల, ఊరు బయట అతడు ఉండాలి. ఆ కుష్టము వలన
అతని రూపురేఖలు మారిపోతాయి. రోజు 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 అది అతని శరీరాన్ని తిని తిని కాళ్ళ వేళ్ళను, చేతుల వేళ్ళను, శరీరం అంతా మచ్చలను, అతని రూపమంతా మారిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. అది అంతేకాదు, అది స్రవిస్తూ ఉంటుంది. మనుషులు దగ్గరికి రాకుండా దుర్గంధం, దుర్వాసన వేస్తూ ఉంటుంది. పాతదైన కుష్ఠముతో మనం పండుగ చేయలేం. ఆ కుష్ఠం మనలో ఉందనుకో దేవునికి సమీపించలేం. పాపము అంతే. పాపము కుష్ఠములాగానే దేవుని సన్నిధిలో నుండి మనం వెలివేయబడిన వారంగా ఉంటాం. ఎవరిలో పాపం ఉంటుందో వారికి దేవుని సన్నిధి ఆకర్షణ కలగదు, వికర్షణ కలుగుతూ ఉంటుంది, వెలివేయబడతా ఉంటాం. మరి కయ్యను ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడితిని అన్నాడు ఆదికాండంలో. నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడితిని. కుష్ఠరోగిని ఎలాగైతే ఊరి వెలుపల ఉంచుతారో, పాపముతో ఉన్న వ్యక్తిని దేవుని సన్నిధి వెలుపల ఉంచుతారు. మనం అనుకుంటా ఆయన రాలేదని. పాపమే రానివ్వలేదు అంతే. ఆకర్షణ ఉండాలి దేవుని సన్నిధిలో, కానీ వీళ్ళకి వికర్షణ ఉంటా ఉంది. ఎందుకంటే ఆ పాపము వాళ్ళను దేవుని సన్నిధానానికి రానివ్వడం లేదు. వారు వెలివేయబడ్డారు. పాపము మరి వాళ్ళని దేవుని సన్నిధికి దూరం చేయడమే కాకుండా ఆ కుష్ఠము వలన వారి రూపం మారినట్టే, పాపమనే కుష్ఠం మనలో ఉంటే మన స్వరూపం కూడా మారిపోతూ ఉంటుంది. ఆత్మీయుల మాటలు వేరుంటాయి, పాపముతో నిండిన వారి మాటలు వేరుంటాయి. ఒకరి మాటలను బట్టే వారి ఆత్మీయ స్థితిని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఆ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. అటు ప్రియులరా, మార్పు చెందుతాం మన యొక్క స్వభావంలో. అంతేకాదు, అది దుర్గంధం వేసినట్టుగానే కీర్తనగాడు అన్నాడు, మూర్ఖత వలన కలిగిన నా గాయాలు స్రవిస్తూ దుర్గంధముతో నిండి ఉన్నాను అన్నాడు. ఎంత భయంకరమైన పాతదైన పాప స్వభావాన్ని పెంచి పోషించుకున్నామా? రక్షణ లేని వారు కాదు సుమా, రక్షించబడి దేవుని బిడలమై ఆయన సన్నిధిలో ఉన్న మనం పాప స్వభావంతో నిండుకొని ఉంటున్నామా? అప్పుడు దేవుని సన్నిధి నుంచి మనం దూరం అవుతాము. కుష్ఠము మనకున్నట్టుగా ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటాం. మనం ఏం చేయాలంటే ఆ పాతదైన కుష్ఠాన్ని విడిచిపెట్టాలి. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి ఒకడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు. ఆయన పశ్చాత్తాపడతాడు, మొక్కుతాడు, వేడుకుంటాడు. 2వ వచనం చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవు. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. పాప పరిహారం, పాపశుద్ధి ప్రభువులోనే, బయట ఎక్కడా మనకు దొరకదు. కుష్ఠరోగి వచ్చి ప్రభువుని అడిగాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అప్పటికి ఆయన ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, అందరికీ దూరమై వేదనలో ఉన్నాడు. కుష్ఠరోగిని సహజంగా ఎవరు ముట్టుకోరు, కానీ యేసుప్రభు వారు నాకిష్టమే అని చెయ్యి చాపి వాడిని ముట్టి శుద్ధినిగా చేశాడు. ఈనాడు నీకు ఇష్టమేనా నీ పాత ఆ స్వభావాన్ని విదిలించుకోవడానికి?
పాపపు కుష్టము నుంచి బయటపడడానికి, పాపము విషయమై పశ్చాత్తాపడడానికి నీవు ఇష్టపడితే తప్పక ఆయన మనల్ని ముట్టి శుద్ధి చేస్తాడు, పాతవి గతించేటట్టుగా చేస్తాడు, కొత్త స్వభావంతో క్రీస్తులోకి వెళ్ళేటట్టుగా నూతన పరుస్తాడు. ఆ పాప స్వభావాన్ని అంటిపెట్టుకుని కొత్త సంవత్సరంలోకి ఎదిరిపోతే మనం ఎప్పటికీ కొత్త స్వభావాన్ని, కొత్త సంవత్సరపు దీవెనలను అనుభవించలేనటువంటి వారిగా ఉంటాం. మనం మారాలి, మన మాటలు, మన స్వభావం మారాలి, మన అభిప్రాయాలు మారాలి, మనం నూతన పరచబడిన వారంగా ఉండాలి. పాతదైన ఆ పాప స్వభావము నుంచి విమోచింపబడినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు ధన్యులు అవుతారు, దేవుడు వారిని అంగీకరిస్తాడు. అంటే మనం దేవుని సన్నిధిలో మన పాపములకు ఆయన విముఖుడయ్యేటట్టుగా, మనల్ని శుద్ధి చేసేటట్టుగా ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నువ్వు నీతిమంతుడు, నేను పాపిని, నీవు గొప్ప దేవుడు, నేను ఘోర పాపిని ప్రభువా. ఈ వచ్చరమంతా నా స్వభావంతోనే జీవించాను, ఏమాత్రం నీకు లోబడలేకపోయాను, నన్ను క్షమించు, నన్ను శుద్ధిని చేయి అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఆయనకు అప్పగించుకుంటామో, ఆ పాత స్వభావాన్ని దేవుడు తీసేసి క్రీస్తులోకి నూతనమైన స్వభావంతో నింపుతాడు. దావీదెంతో పశ్చాత్తాపడ్డాడు. అయా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణానందం నాలో మరలా పుట్టించు అన్నాడు. దేవా, నీ కృపాబాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, నా పాపమును పరిహరించుము అని ప్రార్థన చేశాడు. ఒకటినాడు మనకు అలాంటి అనుభవం ఉందా? పశ్చాత్తాపడుతున్నామా? అయ్యో, నువ్వు నా కోసం ఎంతో త్యాగం చేశావు ప్రభా, నేను నీ కోసం సాగలేకపోయాను, ఈ సంవత్సరం నీ స్వభావాన్ని నాలో సంతరించుకోలేకపోయాను. నువ్వు ఆశించిన ప్రార్థన, నువ్వు ఆశించిన పరిశుద్ధత, నువ్వు కోరిన పరిచర్య నేను చేయలేకపోయానయ్యా. కానీ ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చావు, పాపి అయిన నన్ను కరుణించావు అని దేవునికి విరిగి నలిగిన హృదయంతో మన ఒప్పుకోలు మనం తెలియజేయాలి. ఇది మొదటి సంగతి. రెండవది, పాతదైన పులిపిండి ఉండకూడదు. పండుగ పాతదైన పులిపిండితో మనం చేయలేము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, వధింపబడ్డాడు. ఆ పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా కపటము లేని తత్వముతో నిష్కాపట్యమును వాక్యమనే సత్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ కొత్త సంవత్సరాన్ని పాత పులిపిండితో మనం ఆచరించలేము. పులిపిండి లేని వారై క్రొత్త ముద్ద అవ్వాలి. కొంచెమే కదండి అన్నా కూడా కొంచెము ఆ పులిపిండి ముద్దంతయు పులియజేయునని ఎరుగుదురు కదా అంటూ ఉన్నాడు. పులిపిండి దేనికి సూచనగా ఉంది? యేసుప్రభు వారు కూడా అన్నారు, శాస్త్రుల పరిసయ్యుల పులిపిండితో
జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. పులిపిండి అంటే తప్పుడు బోధలు, చెప్పుడు మాటలు. పులిపిండి అంటే వ్యర్థమైన మాటలు. మనము దయ్యముల బోధ లేదా మనల్ని విశ్వాసం నుంచి తప్పించే ఇతరమైన మాటలను లక్ష్య పెట్టద్దు. దేవుని యొక్క వాక్యాన్నే లక్ష్య పెట్టాలి. ఆ మాటలు మనల్ని పులియజేస్తాయి, మొత్తం పిండంతా పులియజేసినట్టు మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. అందుకే పులిపిండి తీసేయాలి, క్రొత్త ముద్ద అవ్వాలి. పులియని రెట్టెలతో యేసయ్యకు పండుగ చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఈ సంవత్సరం చెప్పుడు మాటలు విన్నాం, తప్పుడు బోధలు విన్నాం, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాం, మూర్ఖంగా ఉన్నాం, మొండితనంగా ఉన్నాం. అదంతా తీసేసుకోవాలి, కొత్త ముద్ద అవ్వాలి. క్రొత్త ముద్దతో పులియని రొట్టెలతో పండుగ చేయాలి. మనం క్రీస్తుని ఎదుర్కోవాలంటే ఈ పాతదైన పులిపిండి మనల్ని సిద్ధపరచదు. అందుకే దేవుడు మనకేమిచ్చాడంటే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ. అపోస్తలులు ఎవరంటే దేవుని అభిషిక్తులు. ఆయన వారికి అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆత్మల రక్షణ, అలాగే ఆత్మలను దైవ స్వభావములోకి మార్చడానికి శ్రేష్టమైన బోధ వారి నోట నుంచారు. వాక్యాన్ని కలిపి చెరిపెడి వారు కాదు. ఇచ్చకపు మాటలు, ధనాపేక్ష ఇవి కనపరిచేటువంటి బోధ కాదు. కపటమైన మాటలు కాదు. వాక్యము ఉన్నది ఉన్నట్టు బోధించాడు పౌలు. మరి తప్పుడు బోధలను ఎప్పటికప్పుడు ఖండించాడు. చెప్పుడు మాటలు చెవిన పెట్టొద్దని ఖండితంగా సంఘాలకు బోధిస్తూ వచ్చాడు. ఆ అపోస్తలుల బోధను మనం స్వీకరించాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో గ్రహించాలి. ఆ పాతదైన పులిపిండిని తీసేసుకొని అప్పుడు పులియని రొట్టెగా మారి యేసుక్రీస్తుకు పండుగ ఆచరించాలి. పాతవి గతించెను అన్నాడు. పాతదైన కుష్టము అను పాపపు స్వభావము, పాతదైన పులిపిండి, ఈ రెండు గతించేటువంటిదిగా ఉండాలి. వాటిని మనం తీసేసుకోగలిగే వారంగా ఉండాలి. అప్పుడు నూతనమైనటువంటి వారంగా చేయబడతాం. పాతవి గతిస్తున్నాయా? పాత వాటిని ఇంకా కలిగి ఉంటూ ఉన్నామా? పాతదైన కుష్టం, పాతదైన పులిపిండి. అంతేకాదు పాత తిత్తులు. యేసుప్రభు వారు అంటారు, కొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయవలెను, పాత ద్రాక్షారసము పాత తిత్తులలో పోయవలెను. క్రొత్త ఎన్నో వచనం? లూకా 5:37 చదమ్మా. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోను. పాత తిత్తి, పాత హృదయం కొత్త బోధ లేదా కొత్త ద్రాక్షారసాన్ని హృదయంలో నింపుకోలేదు. మరి ఆ పాత సంచి పిగిలిపోతుందన్నాడు. అంటే భరించలేదన్నమాట, సత్యాన్ని అంగీకరించలేదు. యోహాను ఎవరయ్యా అని ఆయన అడిగితే, స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు ఎవరూ లేరు, మీకు అంగీకరించుటకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. ఆ మనసే లేదు వాళ్ళకు. మనసు లేనప్పుడు ఎందుకు అంగీకరిస్తారు? మనసుంటే అంగీకరించడానికి అవకాశం ఉంటుంది, మనసు లేదు. ఎందుకంటే పాత తిత్తితోనే ఉన్నారు, కొత్త తిత్తి లేదు వాళ్ళలో.
కొత్త సత్యాలను, కొత్త విషయాలను గ్రహించి వాటిని అంగీకరించి నడిచేటువంటి మనసు లేదు. మరి నూతన సంవత్సరాన్ని అలాగే ఎదుర్కోపోతే మనం ఎంత విఫలమవుతాం. ఈ పాత వాటిని పాత సంవత్సరంలోనే విడిచిపెట్టాలి. కొత్త మనసు కోరుకోవాలి. కొత్త తిత్తి అంటే కొత్త మనసు అని అర్థం. అందులో కొత్త సంగతులు ఎన్నో నింపబడతాయి. ఈ సంవత్సరం అంతా మనం ఎలా జీవించాం? పాతదైన కుష్టముతోనే ఉన్నామా? పులిపుండితోనే ఉన్నామా? లేకపోతే పాత తిత్తి, పాత మనసుతో ఉన్నామా? క్రీస్తునందుంటే పాతవి గతిస్తాయి, సమస్తము క్రొత్తవి అవుతాయి అన్నాడు. నూతన పరచబడతాయి. ఆయన వాక్య ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ఆయన సన్నిధి ప్రభావం మనలోకి వస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన వశం అవుతామో అప్పుడు ఆయన చెప్పినట్టుగా వింటాం. నూతన పరచబడతాం, కొత్త విషయాలు నేర్చుకుంటాం, కొత్తగా ఉంటాం. మన మాటలు, స్వభావము, ఇతరమైన విషయాలన్నిట్లలో మార్పు కలుగుతుంది. ధన్యులం అవుతాం. మరి నువ్వు అట్లు సిద్ధపడుతున్నావా? ఇంకా కొన్ని గడియల్లో 2026 సంవత్సరం ఎదుర్కోబోతున్నాం. మరి ఇవే స్వభావాల చేత, ఇదే పద్ధతి చేత కొత్త సంవత్సరంలోకి వెళ్తే ప్రయోజనమే ఉంది. ఎన్నో సంవత్సరాలు గడుస్తాయి కానీ నీ హృదయంలో కార్యం జరగదు. అందుకే హబక్కూకు దేవుణ్ణి ప్రార్థించాడు, దేవా సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యము నాలో నూతనపరచుము, నాకు తెలియజేయము అని అడుగుతా ఉన్నాడు. నువ్వు నూతన పరచబడడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మదేవుడు ఎంతో చక్కగా నిన్ను నూతనపరుస్తాడు. అందుకని మనం పాత విషయాల కొరకై వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ పశ్చాత్తాపడాలి. ఇశ్రాయేలుకున్న ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. రక్షించబడినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన నడిపించిన మార్గం 2025 సంవత్సరం 31 నుంచి 24వ సంవత్సరం, పాత సంవత్సరం నుంచి 25వ సంవత్సరం అంతా నడిపించిన సంగతి ఇక నూతన సంవత్సరంలోకి ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్న సంగతులను మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారంగా ఉండాలి. నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము అన్నాడు. కాబట్టి జనవరిలో ఎలా ఉన్నాం, ఫిబ్రవరిలో ఎలా ఉన్నాం, ప్రతి నెల మార్చి, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎలా జీవిస్తూ వచ్చాం? 52 ఆదివారాలు ఉంటాయి సంవత్సరానికి. ఎన్ని ఆదివారాలు ఆయన సన్నిధానానికి వచ్చాం? దేవుడు అపోస్తల కార్యం 2:42 వచనం చదవండి. అపోస్తలులు 2:42, దాని సంఘం యొక్క నమూనాది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును అప్పుడప్పుడుండిరి. అప్పుడప్పుడు ఉన్నారా, ఎడతెక్కున్నారా? ఎడతెగక ఉండిరి అన్నాడు. అప్పుడప్పుడు ఏదో చుట్టపు చూపుగా ఆదివారాలు వచ్చినట్టు కాదు. అపోస్తుల బోధ క్రమముగా వినాలి, సహవాసం క్రమంగా ఉండాలి, రొట్టెలో క్రమంగా పాలు పొందాలి. నచ్చినప్పుడు వస్తాను, నచ్చకపోతే రాను అని కాదు. ఎడతెగని ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా, సంఘంగా మనము కలిగి ఉండాలి. ఇదే సంఘం. నాకు వేరుగా ఉండి నీవేమీయు చెయ్యలేవు అన్నాడు. మనం ఎంత భక్తులం, పరిశుద్ధులం, ప్రార్థనా పరులమైనా సంఘముతో కలిసి ఉండకపోతే ఆయన రాకడలో ఎత్తపడలేము. మన ప్రార్థనలకు ఫలాలు ఉండవు, మనం ఏ మేలు పొందలేము. ఎందుకంటే అది దేవుని నియమం. ఎందుకు ఆదివారం పని పాట లేక సార్వత్రిక స్థానిక సంఘాలని ప్రభు సన్నిధిలో కూడి వస్తాయి? అమ్మో ఆ సంఘం నాకు నచ్చలేదులేండి, నేను ఎప్పుడో ఒకసారి పోయి ప్రార్థన చేసుకొని బాగా బలం పొందేస్తాను. నీకు అపోస్తుల బోధే లేదు, నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇంకా క్షీణిస్తావు, సాతాను నిన్ను భ్రమ పెడుతుంది. పౌలు 1 సంవత్సర కాలమంతయు సంఘములో ఉండి అన్నాడు.
సంఘంతో ఉండాలి, సహవాసాన్ని నేర్చుకోవాలి, రొట్టెలో పాలు పొందాలి, ఎడతెగని ప్రార్థన నేర్చుకోవాలి. అప్పుడు దేవుడి చేతిలో పాత్రలుగా వాడబడతాం. ఒంటరిగా ఉండి మనం ఏమీ చేయలేము. అది వ్యతిరేకం, సాతాను బోధ, అది అపోస్తుల బోధ కాదు. ఎంత కష్టం, ఎంత నష్టమైన సంఘ సహవాసంలో ఉంటే ధన్యులం అవుతాం. అంటే ప్రియులారా, పాత విషయాలు విడిచిపెట్టాలి. పాత తిత్తులతో బ్రతకద్దు, కొత్త తిత్తి యేసయ్య ఇస్తున్నాడు. కొత్త ద్రాక్షారసాన్ని నింపుకోవాలి, క్రొత్తగా మార్పు చెందాలి. ఈ సంవత్సరాన్ని మరింతగా ప్రభుకు సమీపస్తులమై ధన్యులం అవ్వాలి. మూడే విషయాలు: పాతదైన కుష్టము, పాతదైన పులిపిండి, పాతదైన తిత్తి. ఇవి గతించకపోతే ఈ సంవత్సరం నీకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. ఆ నూతన ఆశీర్వాదాలు నీకు కావాలంటే ఇవి గతించి నువ్వు క్రీస్తులో ఉంటే సమస్తం కొత్తవవుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త జీవితం, కొత్త ఆశీర్వాదం. నన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. అన్న పోయిన సంవత్సరం అలా లేడే, అక్క పోయిన సంవత్సరం అలా లేదే, ఎంత ప్రేమ, ఎంత పలకరింపు, అమ్మ ఎంత ఆదరణ, ఎంత ఓదార్పు అని ఆశ్చర్యపడతారు. అలాంటి అనుభవం కావాలా? అలాంటి వారి కొరకే యేసయ్య ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా కొరకు మారాలి, రావాలని చూస్తున్నాడు. ఎందుకు పిలవలేదు? ఒక దైవజనుడు ప్రసంగం చెప్తూ కళ్ళు తిరిగి కింద పడ్డాడు. సంఘమంతా పాపం ఆందోళనకు గురైంది. ఆయన లేచి కొన్ని రోజుల తర్వాత ఆ ఘటనను జ్ఞాపకం చేసుకొని ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? అలా పడిపోయిన వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ లేవలేదే, మళ్ళీ నన్ను ఎందుకు లేపావు? అయ్యా, నేను నీకు ఇష్టం అవ్వలేదా? నన్ను ఎందుకు తీసుకోలేదని అడిగాడు. ఎవరైనా అలా అడుగుతారా? ఆ మాట ఎంత బాధ అనిపించిందో. మనల్ని ఇక్కడ ఉంచాడంటే ఇంకా మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడాల్సిన అవసరత ఎంతో ఉంది. మనం ఇక్కడే ఉంటామే ఏంటి? మన నిత్యత్వానికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయనకి ఇష్టం అవ్వాలి. ఆయన వస్తున్నాడు, చూస్తున్నాడు. ఇష్టమైన వాళ్ళని ఎంతో ప్రేమతో తన దగ్గరికి తీసుకుంటా అన్నాడు. మనకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఈ దేహంతో దేవుని కొరకు కొంత చేయగలిగితే ధన్యులమవుతాం. ఆత్మలను రక్షించాలి, ప్రోత్సహించాలి, దేవుని ఇంటికి తీసుకురావాలి, సమకూర్చుకోవాలి. అప్పుడు మన సాక్ష్యం స్థిరమవుతుంది. మనమే రాము, ఆ చెట్టులను ఆపేస్తాం, మనమే చక్కని ప్రార్థన అనుభవం లేవు, ఇంకెప్పుడు అవన్నీ మనం సమకూర్చుకుంటాం? యేసయ్య త్యాగం ముందు మన జీవితం వ్యర్థం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమీ చేయలేదు మనం. కాబట్టి ప్రియులారా, పశ్చాత్తాపడదాం. నేను అర్హుణ్ణి కాదయ్యా, ఈ 2026 సంవత్సరం ఉండడానికి నాకు మరొక అవకాశం ఇచ్చావు. నా లోపాలు, పాపాలు, అపరాధాలు అన్నీ ఒప్పుకుంటాను ప్రభా, నన్ను నూతనపరచు. నీ మహిమ కొరకు ఈ సంవత్సరం నాకు ఇవ్వు, పాతవన్నీ గతించేలా సహాయం చేయి అని ప్రభుని అడుగుదాం. పశ్చాత్తాపంతో ఒప్పుకోలు ప్రార్థించేద్దాం. ఇప్పుడు చేసేది ఆరాధన కాదు సుమా, ఒప్పుకోలు ప్రార్థన. ఈ వత్సరమంతా మనం ఎక్కడెక్కడ తప్పిపోయాము, దేవుడు చెప్పినట్టుగా పాప స్వభావాన్ని, పాతదైన పులిపిండిని, పాత తిత్తులను ఇప్పుడే విడిచిపెడదాం. క్రొత్తగా నూతనపరచబడిన వారమై క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ